వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి 8th క్లాస్ మనం చెప్పుకుంటున్నాం. న్యూ టెక్స్ట్ బుక్ 2 సెమిస్టర్లు ఉంటాయి. 1 to 6th ఒక వీడియో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ వేరే వీడియోలో ఉంటాయి, గమనించండి. సుబహ్ లెసన్ నేము, ఫస్ట్ లెసన్ సుబహ్ అనమాట. రాసింది ఎవరు? కవి శ్రీప్రసాద్ గారు. ఇది ఎలాంటి పాఠం? కవితా పాఠం. ఇది ఎలాంటి పాఠం అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. కవి గారు ఉంటే కవి. జీవన్కాల్ 1932 to सन 2012. प्रमुख रचनाएं मेरा साथी घोड़ा, खिड़की की सूरज आदि. प्राप्त पुरस्कार बाल साहित्य नेक्स्ट भारतीय सम्मान आदि. कलियां कब खिलती है? कलियां किरणों आते ही सब कलियां खिलती है. చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. सबसे अच्छा गुण क्या है? मेहनत सबसे अच्छा गुण है. నెక్స్ట్ బేటీ అనేది పఠన హేతు, అది అక్కర్లేదు మనకి. నెక్స్ట్ తెనాలిరామ్కి చతురాయి, ఇది ఎలాంటిది లెసన్ అంటే కహాని. చూడండి, సభను ఏమంటారు? సభకు క్యా కహతే హై ఏమంటారంటే భువన్ విజయ్. సభా మే కౌన్ रहते हैं? అష్టదిగ్గజ్ रहते हैं. తెనాలి कौन सा आदमी है? చతురాయి. చతుర और జ్ఞాని. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి తెనాలి చూడండి ఓషియారి హై. ఓషియారి ఆవిడ వికట కవి బి కైతే హై, ఏమంటారంటే తెలివైన వాడు. నెక్స్ట్ వికట కవి అని కూడా ఆయన పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరకే రాజాతే. ఓకే, సోనేకి బర్తన్ దేక్కర్ కౌన్ లల్చాయి, ఎవరు సోనేకి బర్తన్ చూసి, బర్తన్ కాదు చెంచాను చూసి ఎవరు దురాశపడ్డారంటే, అక్కడ భోజనానికి పిలుస్తారు కదా అందరినీ రాజుగారు. అప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే చెంచా తీసుకుని అతను జోబులో వేసుకుంటాడు. అప్పుడు మ్యాజిక్ చేసినట్టు చేసి ఆ యొక్క చెంచాని మళ్ళీ తిరిగి రాజుగారికి ఇచ్చేస్తారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తిరిగి చెంచాని ఇచ్చడం జరుగుతుంది. తెనాలికే జాదూ కా కామ్ సోనే సే చెంచా నికల్నే కే లియే జాదూ కా కామ్ కియా. కైసే కియా అంటే క్యా కియా అంటే జాదూ కా కామ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫసల్ అనేసి చిన్న మనకి పోయం కింద ఇచ్చారు ఫస్ట్ లెసన్లో. అయితే ఈ పోయంను ఒకసారి గమనించి ఆ కవి నేమ్ మనం గుర్తుంచుకో. బాబులాల్ శర్మ అనమాట ఆయన. తర్వాత లంబసింగ్ గురించి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. లంబసింగ్ విశాఖపట్నం సే 100 కిలోమీటర్కి దూరీ పర్ హై. ఎంత దూరంలో ఉంది? 100 కిలోమీటర్. లంబసింగ్ ఆంధ్రాకి కాశ్మీర్ కహతే హై. లంబసింగ్ని ఏమంటారంటే ఆంధ్రాకి కాశ్మీర్. ఇక్కడ థర్డ్ లెసన్కి వచ్చేసాం. థర్డ్ లెసన్లో చూడండి, శ్రీహరికోట అనేది వార్తాలాప్ అనమాట. రీనా और సుజాత ఇద్దరు సంభాషించుకుంటున్నారు. షార్క అద్దె ఏంటంటే శ్రీహరికోటకి రేంజ్. తర్వాత 15 दिसंबर 2002 को సతీష్ ధావన్ को अंतरिक्ष కేంద్ర కా నామ్ దేకర్ గౌరవిత్ కియా. ఆయనకి అంతరిక్ష కేంద్రం నామ్ సతీష్ ధావన్ అనే నామ్ పెట్టారనమాట ఆ యొక్క షీన్కి. అలాగే సతీష్ ధావన్ భారత్ సర్కార్ పద్మభూషణ్కి ఉపాధికి సమ్మానిత్ కియా. ఆయనకి ఇంకో బిరుదు ఏంటంటే ఇచ్చారు, పద్మభూషణ్ అనే బిరుదును కూడా ఇచ్చారు. శ్రీహరికోట కహా హై? శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మే హై. నెక్స్ట్ నెల్లూరు జిల్లా మే సూలూరుపేట కే పాస్ హై. నెక్స్ట్ చూడండి, ఇస్కే పాస్ పులికాట్ జలియా भी है और సతీష్ ధావన్ ఏక్ వైజ్ఞానిక్ है. ఎవరంట? సతీష్ ధావన్ ఒక వైజ్ఞానిక్ అంటే సైంటిస్ట్. క్యా ఆప్ జాన్తే హై అని చెప్పి ఇక్కడ మనకి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే अंतर्राष्ट्रीय विज्ञान शास्त्र में भारतीय महिलाओं को महान उपलब्धियां हासिल है. ऐसे भारतीयों में का नाम ऊंचा కల్పన చావ్లా హై. కల్పన చావ్లా మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త అనమాట. మన తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనకి ఇవి ఇచ్చారు కదా, అక్కడ కహావతులు అంటే పొడుపు కథలు, వాటి ఆన్సర్స్ అనమాట చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ లెసన్ వచ్చి గీత్ అనేది ఎలాంటి లెసను? కవిత. గీత్ అనేది కవిత. ఓకే, కవి కేదార్నాథ్ అగర్వాల్. జీవన్కాల్ सन 1912 to सन 2000. నెక్స్ట్ రచనాయం చూడండి, పెహలీ పానీ జిందగీ. తర్వాత వీర్గానా ఆది. పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్. ఈ 2 పురస్కారాలు ఆయనకి బిరుదులు ఇవ్వడం జరిగింది, బహుమతులు. నెక్స్ట్ చూడండి, గీత్ ఇచ్చాడు. అందులోనే కొంచెం ఆ గీత్ ఏంటంటే పఠన హేతు మనకి. ఈ గీత్లోనే కొన్ని క్వశ్చన్స్ అనమాట మనకి. హమే మాన్ కబ్ మిలేగా? ఇసి జన్మ సే इसी जीवन में हमें ज्ञान पाने के लिए क्या करना चाहिए? दीप बुझे है जिन आंखों के उन आंखों का ज्ञान विद्या की खेती करने से मिलेगा. తర్వాత
నెక్స్ట్ పోయం ఇవ్వడం జరిగింది. ఆ పోయంను గుర్తుపట్టుకుంటే చాలు మనం. ఆ పోయం రాసింది ఎవరు? సభి చూడండి, జగదీష్ ఆర్య ఆయన రాసింది. నెక్స్ట్ చూడండి, సంగీ సాథీ కహాసే ఆతే హై గర్సే. మనకి ఇక చూసుకుంటే కనుక పోయంలో క్వశ్చన్స్ అనమాట. తర్వాత కిన్కి రాజా దులారే మాతా పిత. చూడండి, ఉన్హే కౌన్ కౌన్ కైసే హై प्यारे प्यारे, इसमें कौन कैसे है प्यारे प्यारे. इस कविता में कवि कौन है? जगदीश आर्य. నీలంబర్ అని ఇంకొక పోయం ఇవ్వడం జరిగింది. ఆ పోయంలో కూడా ఆ పోయం రాసింది హనుమంత్ నాయుడు. నెక్స్ట్ క్యా ఆప్ జాన్తే హై అని క్వశ్చన్స్. శతరంజ్ ఏక్ బౌద్ధిక్ ఖేల్ హై. శతరంజ్ అనేది ఒక మన తెలివితో కూడిన ఆట. సన్ 1989 में నికోలిక్ और औसनिక్ के बीच में सबसे లంబా ఖేలతా. చూడండి, శతరంజ్ అనేది 1989లో చాలా గొప్ప ఆట కింద మనకు ప్రసిద్ధిగాంచింది. పడియే ఇదేమో ఇంకా పఠన హేతు, కాగజ్కి బైలి అది పఠన హేతు. నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి కూడేదానికి ఆత్మకథ. అంటే మన చెత్త కుండి అంటాం కదా, దాని ఆత్మకథ అనమాట. ఆత్మకథ కూడేదానికి కైసా కౌన్సా పాఠ హై ఆత్మకథ. ब्लू आपका मेरे नील बाइयों का उपयोग ऐसे कूड़ा डालने के लिए सकते हैं जो नष्ट नहीं होता है, जैसे ప్లాస్టిక్ లోహా ఆది. బ్లూలో ఏమిస్తారు? మొన్న టెట్లో మనకి ఇచ్చారు ఒక బిట్ ఏంటంటే గ్రీన్లో ఎలాంటి వేస్తారు చెత్త అని. ఇక్కడ చూడండి, ఏ బకెట్లో ఎలాంటి చెత్త వేస్తారు, ఏ చెత్తలో బుట్టలో చూడండి. అలాగే బ్లూలో, అలాగే బ్लैकలో చూడండి. काले बाई उपयोग जीवाणु फैलने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त के सही इंजेक्शन की सुई आदि. అంటే డాక్టర్లు అనమాట. ఈ బ్లాక్ది డాక్టర్లకు సంబంధించిన చెత్త బకెట్గా ఉపయోగిస్తారు. అందులో ఏంటంటే ఇంజెక్షన్స్, మళ్ళీ రక్తంతో ఉండే పట్టీలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేస్తారట. గ్రీన్ मेरा उपयोग आप नष्ट होने वाली कूड़े डालने के लिए कर सकते हैं, जैसे सब्जी के फैलम చిలికే మాది. ఈ యొక్క కూరగాయల చెత్త కానివ్వండి, ఇవి మనం గ్రీన్లో వేయాలన్నమాట. నెక్స్ట్ लोग कूड़ा डालने को क्यों उपयोग करना चाहिए? पहले लोग पुरानी बाल्टी, डिब्बे या टूटी हुई चीज़ों को उपयोग करते हैं. ఫస్ట్ ఈ చెత్త బుట్టలు లేనప్పుడు ఏం చేసేవారంటే ఒక పగిలిపోయిన బకెట్లని, ప్లాస్టిక్ అని అలాంటివన్నీ ఉపయోగించుకునేవాళ్ళు అంట. నెక్స్ట్ कूड़ेदान कितने प्रकार में होते हैं? 2 प्रकार. ओके. कूड़े इधर उधर फेंकने से क्या होगा? यदि कूड़ा इधर उधर फेंकने से गंदगी, हैजा, पेचिश और डेंगू भयानक रोगों को फैलने के संभव है. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ వస్తాయి అక్కడ ఇక్కడ మనం చెత్త వేసేసినట్లయితే. हमारे जीवन में सफाई की आवश्यकता क्या है? कूड़ेदान में कूड़ा डालना. మన జీవితంలో మంచిగా పరిశుభ్రమైన మన ఇల్లే కాదు, చుట్టుపక్కల కూడా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది అనమాట. प्लास्टिक का फैलने को क्या होगा? నీలి రంగు కూడా ప్లాస్టిక్ని ఎక్కడ వేస్తారు? నీలి రంగులో. తర్వాత सूरत के और गीली कपड़े के कई अलग अलग करना चाहिए కచరా. అయితే ఈ యొక్క ప్లాస్టిక్ని కానివ్వండి అన్నీ కూడా అలగ్ అంటే వేరుగా పెట్టి వేయాలని చెప్తున్నారు. దోనం అలగ్ కరికే రీసైకిల్ కర్నేకో ఉపయోగ కర్తే. ఎలా మనం చేసినట్లయితే ఈ ప్లాస్టిక్ని కానీ, ఈ యొక్క పాడైపోయిన చెత్త చెదరాలు మనం ఈ యొక్క ఇవన్నీ కూడా వేరుగా వేసినట్లయితే రీసైకిల్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మన లెసన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం సెమిస్టర్ 2లో 6th లెసన్ నుంచి ఉంటాయి. ఆల్ ది బెస్ట్.